ఇంకొకటి, మనం పిల్లలకి ఏదైనా చేస్తే పలానా ఇస్తాము అని చెప్పినప్పుడు డెఫినెట్లీ మనం అది ఇచ్చేదైతేనే చెప్పాలి. అప్పుడైతేనే వాళ్ళు మనల్ని నమ్ముతారు, అప్పుడే వాళ్ళు డిసిప్లిన్ నేర్చుకుంటారు. నేను మొన్న యాన్యువల్ డేకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పినట్టే అది నేను నిలబెట్టుకున్నాను. అదేంటి, అది మా బాబు ఫేవరెట్ రెస్టారెంట్. అక్కడ కొన్ని యానిమల్స్ అనేది ఎగ్జిబిట్ ఉంటే కనిపిస్తే అది అతనికి ఇష్టం. నేను అది తీసుకెళ్ళగలిగే ప్లేసే కాబట్టి నేను దాన్ని సర్ప్రైజ్గా తీసుకెళ్దామని చెప్పాను. నాకు ఇచ్చిన మాట ప్రకారం నా పిల్లలు ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. నెక్స్ట్ డేనే నేను ఇమీడియట్గా రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి నా మీద నమ్మకం కుదిరింది. సో ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవటం చిన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అడిగిని మీరు సర్ప్రైజ్గా ఇవ్వద్దు. వాళ్ళకి ఏది ఇష్టమో అన్నీ మీరు చూసుకోవాలి. ఏది ఇష్టమో, ఏది బడ్జెట్లో ఉంది, ఏది మీరు చేయగలుగుతారు ఇమీడియట్గా. చిన్నదైనా పర్లేదు. మీ బాబుకు లాలీపాప్ ఇష్టం అంటే అందులో డిఫరెంట్ ఫ్లేవర్గా కొత్తగా ఏదైనా సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి ఇచ్చినా దట్స్ ఎనఫ్. సో ఏదైనా మాట ఇచ్చినప్పుడు అది వెంటనే నిలబెట్టుకుంటే వాళ్ళు కూడా మన మాట వింటారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రైజింగ్ రైట్, రియల్ టాక్, రియల్ గ్రోత్.